పోలీసుల్ని కొంతమంది అడినట్టుగా మనకు సమాచారం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలిసింది. ఒక్కసారిగా పోలీసులు కూడా వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఏంటి చాలా కేసులు చూసాం మేము, ఏమేంటి మమ్మల్ని బెదిరిస్తుంది, చచ్చిపోతానమనేసి కూడా మాకెందుకులే అన్న టైప్లో కూడా వాళ్ళు చాలామంది ఆమెతో మాట్లాడడం బంద్ చేశారంట ఆ రోజు. తర్వాత ఎప్పుడైతే విచారణ అధికారి వచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఏం చెప్పాలనుకున్నా కూడా మీరు కంపల్సరీ మా దగ్గర చెప్పాల్సింది, మీ వర్షన్ మేము తీసుకుంటాం, మేము కూడా క్వశ్చన్ చేస్తాం, కంపల్సరీ మీరు బ్లడ్ టెస్ట్కి శాంపుల్ ఇవ్వాల్సిందే అంటూ కూడా పోలీసులు చెప్పడంతో ఆమె ఆల్రెడీ మిగతా సంబంధించిన యువతులందరూ కూడా ఇచ్చారు, మీరెందుకు శాంపుల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ కూడా పోలీసులు అడిగినప్పుడు ఆమె ఇంకా తప్పదన్నట్టుగా ఆల్రెడీ అప్పటికే నేషనల్ వైడ్ ఈ యొక్క అంశం పైన రేవ్ పార్టీ అంటూ డ్రగ్స్ పార్టీ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా సంచలనం మారిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కూడా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిన నేపథ్యం ఇవ్వబడింది. తర్వాత ఆమె పార్టీలో ఎన్ని గంటలు ఉంది, ఎప్పుడు వచ్చారు, ఎవరు ఇన్వైట్ చేశారు, మీతో పాటు ఇంకా ఎంతమందినైనా తీసుకొచ్చారన్న దానిపై కూపీ లాగినప్పుడు ఆమె ఇలాంటి ఎమోషనల్గా మాట్లాడినట్టుగా మనకు సమాచారం, ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే పోలీసులు చాలా గట్టిగా తెలిసినట్టు తెలిసింది, ఇప్పటికే ఈ కేసును మీరు తప్పుదేవ పెట్టించే విధంగా కూడా మీరు బిహేవ్ చేశారు, మీరు ఒక వీడియో రిలీజ్ చేసి అసలు ఈ పార్టీలో నేను లేనంటూ కూడా మీరు వ్యవహరించారు, ఇప్పుడు మీరు ఈ పార్టీలో ఉన్నారు, మీరు పాల్గొన్నారు, మీరు అలా ఎలా చెప్తారు, ఎలా తప్పుదేవ పట్టిస్తారంటూ కూడా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఆమె ఒప్పుకున్న నేపథ్యం కాబట్టి తర్వాత పోలీసులు అందరి రక్త నమూనాలు స్వీకరించిన తర్వాత ఆమెను నైట్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఆమెకు నోటీసు కూడా ఇచ్చారు, మళ్ళీ ఖచ్చితంగా మీరు విచారణకు ఎప్పుడు పిలిచినా మీరు రావాల్సిందంటూ కూడా ఒక కండిషన్ పెట్టి పంపించారు. పైగా మీరు హైదరాబాద్ దాటి వెళ్ళొద్దండి, మాకు పోలీసులకి అందుబాటులో ఉండాలంటూ కూడా వారు చెప్పారు. ఆమె ఫోన్ కూడా అప్పుడు తీసుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఆమె వచ్చేసిన తర్వాత ఎంచక్కగా మళ్ళీ గతంలో బిర్యానీ చేసినటువంటి వీడియోని ఒకటి మళ్ళీ సోషల్ మీడియా వేదిక కూడా ఆమె పెట్టింది. అసలు ఏమీ జరగనట్టుగా నేను ఎక్కడికి పోలేదు అన్నట్టుగా మరొకసారి కలరింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఎప్పుడైతే దొరికినప్పుడు ఆ ఫామ్ హౌస్లో అందరూ రక్త నమూనాలు ఇచ్చారో దానికి సంబంధించిన రిపోర్టు ఇప్పుడు వచ్చింది. ఆ రిపోర్ట్లో 150 మందిని టెస్ట్ చేశారు, దాంట్లో హేమ కూడా ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. ఆ 27 మంది మహిళల్లో హేమ కూడా ఉంది. ఇప్పుడు మొత్తం నేషనల్ మీడియా వరకు కూడా సెన్సేషనల్ అయిపోయిన నేపథ్యం కనపడుతుంది. గతంలో ఒక మాట నేను గుర్తు చేస్తాను ఏమన్నారు, ఇదే హేమ ఈ మా ఎలక్షన్స్లో అప్పుడు ఆమె బిహేవియర్ చూసాము, గతంలో మా ఎలక్షన్స్లో తర్వాత మంచు విష్ణు ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు చేయాలని ఉద్దేశం నిర్ణయించుకున్నప్పుడు ఆమె కూడా అప్పుడు పాల్గొనింది, ఆమె కూడా స్పీచ్ ఇచ్చింది. అప్పుడు అసలు ముఖ్యంగా ఈ టాలీవుడ్ పరిశ్రమకు చెందినటువంటి డ్రగ్స్ కేసులు ఎవరైతే పేర్లు వచ్చాయో వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు కూడా ఈమె వ్యంగ్యంగా మాట్లాడించేది, ఎందుకంటే మా ఇండస్ట్రీకి ఎట్లాంటి అలవాటు లేవు, మేము ఎవరు అట్లా తీసుకోం, కావాలని మీడియా ఇట్లా చేస్తుంది అనేది చెప్తుంది. ఇప్పుడు అన్ని చెప్పినటువంటి ఇప్పుడు హేమ కూడా ఇప్పుడు రక్త నమూనాల్లో ఈ పాజిటివ్ తేలినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. ఇప్పుడు సిసిబి సెంట్రల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఇప్పుడు ఆమెకు మరొకసారి సమ్మన్లు ఇచ్చే అవకాశం ఉంది. సమ్మన్లు ఇచ్చి ఆమెని పిలిపించిన తర్వాత దీని గురించి అడుగుతారు. ఇప్పుడు ఆమె కన్జ్యూమరా లేకపోతే ఎప్పటి నుంచి తీసుకుంటుంది, ఎప్పటి నుంచి కూడా ఈ డ్రగ్స్ వినియోగంలో ఉంది, కేవలం డ్రగ్స్ అయినా దాంతోపాటు ఇక్కడ ఇంకో కోణం ఉంది ఏమన్నారు, ఎందుకంటే గంటకు ముందు పోలీసులు మరొక కోణాన్ని బయటపెట్టారు. అక్కడ వచ్చినటువంటి యువతులతో అశ్లీలంగా అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ కనపడ్డాయి, అసభ్యకరమైనటువంటి రీతిలో కొంతమంది మహిళలు పురుషులు అక్కడ ఉన్నారు, దీని వెనకాల సెక్స్ రాకెట్ ఉందంటూ కూడా కొన్ని ఊహాగానాలు వస్తే దాని వెనకాల కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదే వైజాగ్కి చెందినటువంటి ఎవరైతే క్రికెట్ బుక్కి ఉన్నాడో డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వాసు ఉన్నాడు, ఆ రోజు బర్త్డే ఆయనదే అని చెప్పి ఈవెంట్ నిర్వహించారు, ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో బయటకు వచ్చింది సెక్స్ అక్కడ పెద్ద ఎత్తున జరిగింది అనేది. ఇప్పుడు దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు హేమ కూడా ఆ పార్టీలో జరిగింది, అసలు ఆ రోజు ఏం జరిగింది, హేమ అక్కడ పాత్ర ఏంటి, ఎవరు ఇన్వైట్ చేశారన్న దాని కూడా ఇప్పుడు పూర్తిస్థాయిలో కూపిలాగుతున్నారు. ఆయన నిజమైన బర్త్డేనా, రానా రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనే కూడా ఈ సంఘటనలో ఆమె బాగా నటించిందని భావించవచ్చా? మరి ఈ కేసు ఆమె నటించడం వల్ల, ఆమె వేసినటువంటి ట్విస్టుల వల్ల, ఈ డ్రామా వల్ల మొత్తం నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చింది. లేకపోతే ఆమె సైలెంట్గా వచ్చేస్తున్నా కూడా ఇంత కేసుని ఎవరు పెద్దగా పట్టించుకునేవారుగా కాదు. పోలీసులు కూడా అందరికీ నోటీసులు ఇచ్చి పంపించి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే ఆమె వీడియో రిలీజ్ చేయడము తర్వాత మిస్లీడ్ చేయడం స్టార్ట్ అయిందో కన్నడ మీడియాలో ఒకటే
పూర్తిగా హేమ గురించే చూపిస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. నేషనల్ మీడియా వరకు కూడా తెలుగు నటి హేమ అంటూ కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. సో దాంతోపాటు తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా వరకు చెడ్డ పేరు తెచ్చినటువంటి నేపథ్యం. సో ఆమె వల్ల ఏకంగా జానీ మాస్టర్ తన వర్షం చెప్పాల్సి వచ్చింది. శ్రీకాంత్ నేను ఇంట్లోనే ఉన్నానంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వీడియో కూడా తీసుకోవాల్సినటువంటి ఇది నా ఇల్లే కదా అని ఆయన చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో చాలా వర్గాలు ఉన్నాయి ఇక్కడ. 3 అంశాలు, ఒకటి డ్రగ్స్ది, ఒకటి రేవు, ఇంకోటి సెక్స్ రాకెట్. ఇప్పుడు 3 అంశాలపైన కూడా వారు సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రక్త నమూనాల్లో హేమాకి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె బెంగళూరుకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి అన్ని ఈ మూడు అంశాలతో పాటు పోలీసుల్ని కావాలనే తప్పుదోవ పట్టించేలాగా ఆమె చేసిన ప్రవర్తన పట్ల ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంది కాబట్టి దాని మీద కూడా కేసు ఉంది. ఆ పార్టీలో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి దానిపైన అలాగే ఒక కేసు ఉంది. కాబట్టి కేసును తప్పుదేవో పట్టించే విధంగా వ్యవహరించిందంటూ కూడా దానిపైన కూడా అభియోగాలు వాళ్ళు పోలీసులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళని కాస్త ఎమోషనల్ చేసింది, బ్లాక్మెయిల్ చేసింది. వాళ్ళు వస్తున్నటువంటి ఈ ఒత్తిడిలు తట్టుకోలేక ఏకంగా కర్ణాటక గవర్నమెంట్ కూడా ఈ కేసును ఏదైతే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పుడు ఇవాళ నుంచి వాళ్ళు దాన్ని పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ముందు ఇలాంటి డ్రామాలు అయితే పనికిరావు అనేసి కూడా వాళ్ళు పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఇలాంటి దాంట్లో చాలా నిక్కచ్చిగా ఉంటాం మేము, అనేక కోణాల్లో కూడా మేము విచారించాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి, సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనపడ్డాయి అనేది కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. దాంతోపాటు చాలా మంది ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది తమ సొంత మొబైల్స్లో వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోల్లో చాలా వరకు కొంతమంది అసభ్యకరమైన రీతిలో ఉన్నట్టు కూడా చూశారు. ఈ రేవ్ పార్టీ సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, డ్రగ్స్ సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, ఇప్పుడు మిగతా సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటినంతా కూడా నిగ్గు తేల్చే పనిలో ఉన్నాయి. ఇప్పుడు రక్త నమూనాలు ఎవరైతే పాజిటివ్గా తేలినటువంటి వారు ఉన్నారో వాళ్ళ ఫోన్లంతా కూడా ఇప్పటికే తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ డేటాలంతా కూడా పరిశీలిస్తున్నారు. వీరు ఈ యొక్క పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే గతంలో జరిగినటువంటి పార్టీల్లో ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నారా, వీళ్ళు కన్జ్యూమర్సా, లేకపోతే పూర్తి స్థాయిలో వీళ్ళు అడిక్టెడా ఏంటి, వీళ్ళు కూడా కొంతమంది సప్లై చేస్తారన్న దాని కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తారు. ఎందుకంటే ఆ పార్టీలో పట్టుబడింది 3 చాలా పెద్ద పెడ్లర్స్. వాళ్ళ గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళకి. ఆ పెడ్లర్స్ అంతా కూడా ఆ రోజు దొరికిన నేపథ్యం. ఇప్పుడు దాంతోపాటు లగ్జరీస్ కార్లు కూడా దొరికాయి. ఆ కార్లంతా చెక్ చేసినప్పుడే ఈ యొక్క MDMA కానీ కోకైన్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ దొరికాయి. దాంతోపాటు కొన్ని పిల్స్ కూడా దొరికాయి, పిల్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా దొరికాయి. సో చాలా పెద్ద కేసు కాబట్టి, చాలా హై ప్రొఫైల్ కేసు కాబట్టి. ఎందుకంటే కర్ణాటక మీరు చెప్తున్నటువంటి పాయింట్ లో ఆలోచించిన ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ తాను ఆ కోణంలో దర్యాప్తులు ముమ్మరం చేసింది. ఈ కేసు పరంగా చూస్తే ఇది కన్ఫర్మ్ అయితే తెలిస్తే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇప్పుడే NDPS యాక్ట్ కింద వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. అయితే మీరు అన్నట్టుగా తెలంగాణలో ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లు కూడా ఈ డ్రగ్స్ మూలాలపైన ఉక్కుపాదం మోపారు. ఎందుకంటే గత 2 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఆల్మోస్ట్ గత దశాబ్ద కాలం నుంచి కూడా హైదరాబాద్ని డ్రగ్స్ అడ్డాగా నడిపినటువంటి ఎవరైతే ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పారిపోయినటువంటి నేపథ్యం పడుతుంది. కొత్త వాళ్ళు అక్కడక్కడ ఆల్రెడీ డంప్ చేసుకున్న వారు మాత్రం అక్కడెక్కడ ఉద్యోగులు కానీ, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, స్టూడెంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమంది అమ్ముకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు. అయితే నగర శివారులలో ఉన్నటువంటి ఈ పార్టీ కల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లు ఏవైతే ఫామ్ హౌస్లు కానీ, రిసార్ట్స్లు కానీ, బోరన్ రెస్టారెంట్స్ కానీ, పబ్బుల పైన కానీ పూర్తిగా నిఘా పెట్టిన తర్వాత హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా తక్కువైంది అనే నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరూ గోవాను, ఐదర్ బెంగళూరు, ఐదర్ బాంబే, ఈ 3 ప్లేసుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. హైదరాబాద్ సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పార్టీలు చేసుకుంటారు. అయితే బెంగళూరు అయితే సేఫెస్ట్ జోన్గా వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు చాలా ఎక్కువగా ఉంటాయి, అక్కడ నిఘా కూడా చాలా తక్కువ ఉంటుంది, హై ప్రొఫైల్ సంబంధించిన వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు నేపథ్యంలో అక్కడ ఎక్కువగా నిర్వహించారు. గతంలో కూడా మనం చాలా డ్రగ్స్ పార్టీలు పట్టుబడినప్పుడు కూడా బెంగళూరు మూలాలు చాలా బయటపడ్డాయి. తెలంగాణ సంబంధించిన రాజకీయ నాయకులు, ప్రముఖ BRS సంబంధించిన రాజకీయ నాయకులు కూడా పేర్లు అప్పుడు బయటపడిన